Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు మరో ఝలక్ తగిలింది. జానీ మాస్టర్ ఇకపైన ఏ సినిమా చేసినా మిగిలినటువంటి 23 క్రాఫ్ట్స్ పని చేయబోవని ఫిల్మ్ ఫెడరేషన్ అల్టిమేటం జారీ చేసింది. నిర్మాతలకు ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది ఫెడరేషన్. తాము ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసులపైన వివరణ ఇవ్వకపోతే శాశ్వత బహిష్కరణ తప్పదంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. అయితే జనరల్ బాడీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలంటూ కూడా తేల్చి చెప్పింది ఫెడరేషన్. జానీ మాస్టర్ వ్యవహారం మాత్రం రోజుకో మలుపు తిరుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆయన తీసినటువంటి సినిమాలు లేదా ఆయన కొరియోగ్రాఫర్ చేసినటువంటి సినిమాలకు సంబంధించి ఇకపైన ఏ సినిమా చేసినా 23 క్రాఫ్ట్స్ పని చేయవంటూ కూడా ఫిల్మ్ ఫెడరేషన్ అల్టిమేటం జారీ చేస్తూనే నిర్మాతలకు కూడా ఇదే విషయం పైన వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దీంతో పాటుగా ఏదైతే జారీ చేసినటువంటి షోకాజ్ నోటీసులు ఉన్నాయో దీనిపైన వివరణ ఇవ్వకపోతే శాశ్వత బహిష్కరణ తప్పదంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. జనరల్ బాడీ తీసుకున్నటువంటి ఏ నిర్ణయాలున్నా వాటికి ఫెడరేషన్ కి సంబంధించినటువంటి సభ్యులు 23 క్రాఫ్ట్స్ కి సంబంధించినటువంటి వారందరూ కూడా కట్టుబడి ఉండాలంటూ కూడా హుకుం జారీ చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. రవీందర్ చెప్పిన జానీ మాస్టర్ కు తాజాగా మరో ఝలక్ ఇచ్చినటువంటి మనం నిర్మాతలకు కూడా ఒక రకంగా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితులు మనం చూస్తున్నాం. రీసెంట్ అప్డేట్స్ ఏంటి? జానీ మాస్టర్ తాజాగా మరో చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో పడ్డారని చెప్పాలి. ఎందుకంటే ఈ నెల 12వ తేదీ ఫెడరేషన్ నాయకత్వం గురించి జానీ మాస్టర్ ఏవైతే కామెంట్స్ చేశారో దాన్ని సమాఖ్య చాలా తీవ్రంగా తప్పుపట్టింది. ఎందుకంటే ఫెడరేషన్ ఏదైతే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిందో దాని ప్రతిష్టకు భంగం కలిగేలా అతను మాట్లాడాడు కాబట్టి దానికి వివరణ ఇవ్వాలని అతని షోకాజ్ నోటీస్ అయితే జారీ చేయడం జరిగింది. 14వ తారీఖున విచారణకు పిలిచినా కూడా జానీ హాజరు కాలేదు. సో దీనికి సంబంధించి 7 రోజుల్లో లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలి అనేది జానీ మాస్టర్ అల్టిమేటం జారీ చేయడం జరిగింది. అయినా ఆయన ఇవ్వలేదు కాబట్టి ఈ సందర్భంగా అంటే ఏ స్పందన లేని కారణంగా ఇకపై జానీ మాస్టర్ పనిచేసే ఏ సినిమాకు కూడా ఈ 24 క్రాఫ్ట్స్ కి సంబంధించి ఎవరు కూడా సహాయ సహకారాలు అందించబోమనేది ఒక తీర్మానాన్ని ఇవాళ తీసుకోవడం అయితే జరిగింది. ఇది చాలా సెన్సేషన్ అని చెప్పాలి. ఎందుకంటే టాలీవుడ్ కొరియోగ్రాఫర్స్ లో టాప్ పొజిషన్ లో ఉన్న జానీ మాస్టర్ ఇలాంటి కాంట్రవర్సీలో ఇరుక్కోవడం అనేది ఇబ్బందికరమైన పరిస్థితి. ఇటీవల చిరంజీవి తన 158 మూవీ షూటింగ్ లో శేఖర్ మాస్టర్ ని జానీ మాస్టర్ ని ఇద్దరిని కూర్చోబెట్టి ఫోన్ చేస్తూ సైలెంట్ కుదిర్చినట్టుగా మనకు ఫోటోలు వచ్చాయి. జానీ మాస్టర్ ప్రెస్ మీట్ లో వీడియో చూపించారు. ఇవన్నీ జరిగాయి. ఇన్ని జరిగిన తర్వాత కూడా ఫెడరేషన్ ఇంత తీవ్రంగా రెస్పాండ్ అవ్వడం అనేది జానీ మాస్టర్ దగ్గర నుంచి కూడా ఎందుకు అంటే ఇంత ప్రముఖ కొరియోగ్రాఫర్ గా గుర్తింపు పొందారు, తనకంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తెచ్చుకున్నారు. ఇలాంటి కామెంట్ చేసిన తర్వాత వివరణ ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటంటారు? దీన్ని ఎలా చూడొచ్చు? జానీ మాస్టర్ వివరణ ఇవ్వకపోవడానికి ఇక్కడ చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటేంటంటే దీన్ని ఇప్పుడు ఎలా స్పందించాలి, ఆచితూచి అడుగు వేయాలి కాబట్టి ఆ దిశగా ఆయన ఆలోచిస్తూ ఉండొచ్చు. మరొకటి ఏంటంటే వివాదంలో ఇప్పుడు ఆయన భార్య సుమలత గారు కూడా ఉన్నారు కాబట్టి ఆవిడ ప్రమేయం గురించి, ఆవిడ వల్ల 10 మంది సభ్యులు రాజీనామా చేశారనే కాంట్రవర్సీ ఆల్రెడీ జరుగుతుంది కాబట్టి వీటన్నిటికి సంబంధించి చాలా ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంది. మరి వాటిని ఎదుర్కోలేక జానీ మాస్టర్ ఇంకా సమాధానం ఇవ్వడం లేదా, లేకపోతే నా తప్పేం లేదు అన్న ధోరణిలో ఆయన ఉన్నారా అనేది మనం వేచి చూడాలి. కనీసం అంటే పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలి అనేటువంటి ఆలోచన కూడా ఆయనకు ఉంది అనేటువంటి విధంగా ఎక్కడ అనిపించడం లేదు. ఎందుకంటే ఒకవేళ ఉంటే 14వ తారీఖు గడువిస్తే ఇంకొంత సమయం కావాలి అని అడిగేటువంటి పరిస్థితులు ఉంటే డ్యామేజ్ ని ఏ విధంగా మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అనేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కానీ ఇలాంటి పరిస్థితి జానీ మాస్టర్ ఆలోచనలు ఎక్కడ లేదు అనిపిస్తుంది. అనుకోవచ్చు అలాగా? ఖచ్చితంగా ఇప్పుడు జానీ మాస్టర్ స్పందన చూస్తుంటే సంకేతాలు ఆ దిశగానే ఉన్నాయి. ఆయన క్షమాపణ చెప్పకపోయినా వివరణ ఇవ్వకపోయినా కనీసం ఒక వాయిదాన్ని అడిగి ఏంటంటే ఒక వారం 10 రోజులు నాకు సమయం ఇవ్వండి, నేను మీకు పూర్తి వివరణ ఇస్తాను అని ఆయన ఆ సమాధానం ఇచ్చి ఉంటే ఈరోజు వేరుగా ఉండేదేమో. ఆయన ఏ రకంగానూ స్పందించలేదు కాబట్టి ఫెడరేషన్ ఇవాళ చాలా తీవ్ర నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. ఎందుకంటే శేఖర్ మాస్టర్ క్యాన్సర్ల విషయంలో జానీ మాస్టర్ చేసిన కామెంట్స్ ఇంత రచ్చకు కారణమైనట్టుగా కనిపిస్తోంది. మరి ఈ ఫెడరేషన్ నిర్ణయం 23 క్రాఫ్ట్స్ గురించి ఏదైతే చెప్పారో అది ఎలా
రెస్పాండ్ అవుతారని మనకు బహుశా సాయంత్రం అయినా రేపటి లోపల తెలిసే అవకాశం అయితే ఉంది. ఎస్ రైట్ రవీంద్ర, థ్యాంక్ యూ. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు తాజాగా మరో ఝలక్ తగిలింది. జానీ మాస్టర్ ఇకపైన ఏ సినిమా చేసినా మిగిలినటువంటి 23 క్రాఫ్ట్స్ కూడా పని చేయబోవని ఫిలిం ఫెడరేషన్ అల్టిమేటం కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పటికే 14వ తేదీన పూర్తి స్థాయిలో వివరణ రావాల్సిందిగా హాజరు కావాల్సిందిగా ఇచ్చినటువంటి గడువును కూడా జానీ మాస్టర్ నిక్కచ్చిగా పక్కన పెట్టడం జరిగింది. ఆయన కూడా హాజరు కాకపోవడం పైన మరింత సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. నిర్మాతలకు కూడా ఒక ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది ఫెడరేషన్. తాము ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసులపైన వివరణ ఇవ్వకపోతే శాశ్వత బహిష్కరణ తప్పదు అనేటువంటి హెచ్చరికలు కూడా జారీ చేసినట్లుగా తెలుస్తున్నాయి. అదేవిధంగా జనరల్ బాడీ నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ప్రతి దానికి కూడా కట్టుబడి ఉండాలంటూ కూడా ఫెడరేషన్ తేల్చి చెప్తుంది. అయితే తాను చేసినటువంటి వ్యాఖ్యలపైన జానీ మాస్టర్ ఒకవేళ క్లారిటీ ఇవ్వకపోతే శాశ్వత బహిష్కరణ చేయడానికి కూడా సిద్ధం అంటూ కూడా ఫెడరేషన్ తేల్చి చెప్పిన నేపథ్యంలో జానీ మాస్టర్ ఇక్కడైనా వివరణ ఇచ్చేటువంటి అవకాశం కనబడుతున్నా, జరిగినటువంటి డ్యామేజ్ ను కంట్రోల్ చేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తాను చేసినటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారా? చూడాలి జానీ మాస్టర్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుందో.